రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ కి సంబంధించిన 73 స్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా రాయనపాడు, మంగళగిరి, ఖమ్మం స్టేషన్లను అభివృద్ధి చేశారు. ఈ 3 స్టేషన్లను రేపు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. దక్షిణ కోస్తా రైల్వే ఏర్పడిన తర్వాత ఇది మొదటి కార్యక్రమమని, ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామంటున్న దక్షిణ కోస్తా రైల్వే సిపిఆర్ఓ బాలాజీ కిరణ్ తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. దక్షిణ కోస్తా రైల్వే ఆవిర్భవించిన తర్వాత ఒక అద్భుతమైన వేడుకకి సంసిద్ధమైంది. అమృత్ భారత్ స్టేషన్ సంబంధించినటువంటి 3 ప్రధానమైన స్టేషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటోంది. ప్రస్తుతం మనతోటి దక్షిణ కోస్తా రైల్వే సిపిఆర్ఓ గారు ఉన్నారు, వై బాలాజీ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. దక్షిణ కోస్తా రైల్వే ఆవిర్భవించిన తర్వాత ఒక ఘనమైన వేడుకను చేస్తుంది. ప్రధానంగా అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభిస్తున్నారు. ఎలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, ఎవరు ప్రారంభిస్తారు? అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 73 స్టేషన్స్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్మెంట్. ఆల్రెడీ 3 స్టేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కృష్ణా డిస్ట్రిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఖమ్మం స్టేషన్స్. ఈ 3 వర్క్ అయిన సందర్భంగా ఈ నెల శుక్రవారం 15 జూలై రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు జలంధర్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ ఇనాగరేషన్ కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ ఇనాగరేషన్ సందర్భంగా ఈ 3 స్టేషన్స్లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే వివిధ కళాశాలల్లో, స్కూల్స్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. ఆ కండక్ట్ చేసిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 3 స్టేషన్స్లోనూ మా రాయనపాడు స్టేషన్లో 25 కోట్ల వ్యయంతో, మంగళగిరి స్టేషన్లో 12 కోట్ల వ్యయంతో, ఖమ్మం స్టేషన్లో 11 crores వ్యయంతో ప్యాసింజర్ అమిటీస్ అయిన ప్లాట్ఫామ్స్ని, పార్కింగ్ ఏరియాస్ని, వెయిటింగ్ హాల్స్ని ఇంప్రూవ్ చేశాము. రాయనపాడులో ఆల్మోస్ట్ లిఫ్ట్స్ చాలా ప్లాట్ఫామ్స్కి ప్రొవైడ్ చేశాము. మంగళగిరి అండ్ ఖమ్మంలో ఎగ్జిస్టింగ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో 2 లిఫ్ట్స్ని ప్రొవైడ్ చేశాము. వెయిటింగ్ హాల్స్ ఇంప్రూవ్ చేశాము. మంగళగిరి స్టేషన్లో ఒక సెకండ్ ఎంట్రీని డెవలప్ చేశాము. ఆ సెకండ్ ఎంట్రీలో వెయిటింగ్ హాల్తో పాటు టికెటింగ్ ఏరియాని డెవలప్ చేశాము. వీటన్నిటిని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్లో డెవలప్ చేసిన సందర్భంగా ఇది జాతికి ఆనరబుల్ నరేంద్ర మోడీ గారి చేతి మీద ఇది ఇనాగరేట్ అవుతుందండి. జూలై 17th రోజు రాష్ట్రంలో 3 అమృత్ భారత్ స్టేషన్లు జాతికి అంకితం చేసేటువంటి ఒక ఘనమైన వేడుకకి దక్షిణ కోస్తా రైల్వే సంసిద్ధమైనట్టుగా సిపిఆర్ఓ కిరణ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.